ఈరోజు వచ్చేసి అయితే నేనైతే టీ అమ్ముదాం అని చెప్పి అనుకున్నా. దానికోసం అని చెప్పి మన రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇక్కడ రైలు పడుతుంది కదా, ఇక్కడికి అయితే వచ్చినట్టు. ఇక్కడనైతే మనం అయితే టీ అయితే అమ్ముదాం. ఒకవేళ ఎవరైనా తీసుకుంటారా తీసుకోరా అది కూడా చూద్దాం. ఒకవేళ తీసుకుంటారా అయితే ఇదే మనకి ఈరోజు వచ్చేసి బిజినెస్ అవుతుంది. తీసుకోకపోతే డైరెక్ట్ ఉన్న ఛాయ్ని వాళ్ళందరికీ ఫ్రీగా వంచేసి ఆయన వెళ్ళిపోతాం అన్నట్టు. ఇప్పుడైతే మనం ఛాయ్ అయితే అమ్మాలి కదా, దానికోసం వచ్చేసి మనం ఏం చేసామంటే థర్మాస్ అయితే తెచ్చుకున్నాం అండ్ గ్లాసులు కూడా తెచ్చుకున్నాం. అంటే ఇప్పుడైతే మనం అయితే అమ్మేద్దాం రండి. మనకైతే పని అయితే మెయిన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బండ ఉంది కదా, బండనైతే వలగొడుతారు మొత్తం. ఇక్కడనే మంది జనాభా అయితే బాగా చెప్పి మేము ఇక్కడనే అమ్ముతున్నాం అన్నట్టు. ఇప్పుడైతే ఒక జేసీ పని అయితే అడిగినా, ఆయన తీసుకోండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడైతే మనం అయితే ఇంకో దగ్గరికి అయితే వెళ్ళి ఆడనైతే అమ్మేద్దాం. ఇటు 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 చూపి, దీన్ని చూపి. ఫస్ట్ మనమైతే 5 ఛాయలు అమ్మితే మనకైతే 35 కొట్టిరు. మనమైతే ఛాయ్ అమ్మనికి వచ్చాం కదా, అమ్మితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే కంపెనీ నుంచి వచ్చిందా లేకుంటే పైసలు అమ్ముతారు అని చెప్పి అంటారు. మనమైతే పైసలకైతే అమ్ముతున్నాం అని చెప్పి అంతే చెప్పినాం. ఒకవేళ ఎవ్వరు కొనపోయారు అనుకో అందరికి ఫ్రీగా పోసి వెళ్ళిపోతా. ఒకవేళ కొంటేనైతే సాల్ మనకు 30 రూపాయలు వచ్చినాయి సాల్ అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే అక్కడైతే బాగా అయితే జరిగిందన్నట్టు. ఇక్కడ ఇంకో అన్న కూడా సాయంత్రం వచ్చాం.
భయ్యా చాయ్ ఆ చాయ్ అని ఇట్లా ఎవరు ఏం చేస్తున్నావు చాయ్ చాయ్ అని इधर दुकान डालो हाँ डालता ठीक है क्या बिजनेस अच्छा है वन डे एमपी सेलर वीडियो बाद में पढ़ने प्रचार कर रहे हैं ना विज्ञापन हाँ टीवी खिलाना चाहिए ना टीवी थोड़ा थोड़ा आता पूरा ఇక్కడైతే మొత్తం గ్యారేజ్ అవుతుంది మొత్తం అన్ని మన దగ్గరికి వచ్చినాం రెండు ఛాయలు అలాగే ఎక్కువ ఇందువల్ల నడుపుని చూసి అడ్మిట్ అంటే ఇది వెళ్ళిపోదాం మనం స్టేషన్ దాకా వెళ్ళి ఒకవేళ అమ్మేద్దాం మనం ఎట్టి పరిస్థితిలో ఇది కంప్లీట్ చేయాలి ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఏమంటారు అంటే టైమింగ్ కూడా చెప్తారు అన్నట్టు రోజు మార్నింగ్ 8 వరకు రారి అది అని చెప్పి తర్వాత వచ్చి మళ్ళీ మనకి ఏమంటారు అంటే ఇక్కడ ఒక దుకాణం పెట్టు షాప్ పెట్టు మంచిగా ఉంటుంది అది ఏం చెప్తారు చూద్దాం ప్లాన్ అయితే వేద్దాం ఫస్ట్ అయితే ఇది పోలి మనకి చూద్దాం అప్పటికే పొరపని చెప్పి తాగిపోతే అదే అదే ఎప్పటి నుంచి చెప్తున్నా నేను ఇక్కడ మరి అని ఇచ్చేది తర్వాత ఒక రోజు అందరికి ఫీల్ మంచిది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చాలా మంది ఉంటారు బాగా పొద్దున్న ఎన్నింటికి స్టార్ట్ అయితే వరకు 8:30 స్టార్ట్ ఎనిమిదికి రమ్మంటారు కంపల్సరీ ఆ సిగరెట్లు కూడా చేసుకుంటే చాలా మంది ఉన్నారు మన అన్నది వచ్చేసి ఆంధ్ర మన అన్న ఇప్పుడు 4 నుంచి చేసుకుంటారు అన్ననైతే చాయ్ ఈ భయ వచ్చేసి బిజినెస్ అంతా లాస్ చేస్తుండు మేము ఫస్ట్ చాయ్ పెట్టుకొని 10 రూపాయలకి అమ్ముదాం అంటే 5 రూపాయలకి ఇవ్వమంటుండే సరే ఫస్ట్ డే బిజినెస్ కాబట్టి ఏదో ఒకరికి తక్కువైనా ఎక్కువైనా పోయాలని చెప్పి పోతున్నాం ఏదో తొడగొట్టాలి నెక్స్ట్ టైం చూస్తాం మనం 10 రూపాయలకి తగ్గద్దు ఇక ఫోన్పే నేను ఫోన్పేలు ఉన్నాయి इनको एक सात को 10 మీకు ఇందులో ఏమంటారన్నా తెలుసా ఎట్లొచ్చా వచ్చిన సరే మాట్లాడాను ఏదో మీరు అడిగిరని చెప్పి 5 రూపాయలకు వస్తున్నా అరే వాళ్ళన్నారు మళ్ళీ ఎక్కువ డ్రైవర్ సో గాయస్ మనం అయితే ప్లాస్కల్ అయితే తెచ్చాం కదా ప్లాస్కల్ టీ అంతా అయిపోయింది మనం వచ్చుడే 11:00కి తాగుతారని చెప్పి వచ్చినాం వచ్చేసరికి ఇక్కడ గంట అయింది ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 12:30 అవుతుంది 12:30 అయితే మనకైతే ఎక్కువ మంది తాగలే కొంతమంది తాగిరు కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే పొద్దున 8:00కి ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది పొద్దున వచ్చేయండి అది అని చెప్తారు ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకి టైం సాయంత్రం కూడా రారని చెప్తారు రోజు రారి అది అని చెప్పి అంటారు సో గాయస్ మనం అయితే సాయంత్రం అయితే వచ్చినాం అన్నట్టు ఇప్పుడు వచ్చేసి టైం 5 అయితే అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ మనం అయితే టీ అయితే సేల్ చేద్దాం అసలు నాకు తెలిసి అటు చూసుకోవచ్చు వాళ్ళైతే పోతురు ట్రాక్టర్ కనిపిస్తుంది నాకు తెలిసి మన అయితే ఎక్కువ పోతురు ఒకవేళ సేల్ అవుతుందా లేకుంటే లాస్ వస్తుందా ఏదో చూడాలి సరే గాయస్ ఇప్పుడైతే మనం పోయి అయితే అమ్మేద్దాం టకటక ధరకాంతి చెప్పేద్దాం
భయ్యా ఫైనల్ అయితే మనమైతే 1 డే ఇన్ టీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసినాం సక్సెస్ఫుల్ గా. అది ఎంత వచ్చింది ఏంటని చెప్పి మీకు అయితే తర్వాత అయితే వీడియో చేసి పెడతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మనం ఇంతగానో టీ అమ్మలేం కాబట్టి మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అన్నట్టు. అది టీ చేసి అందరు ఏమంటారు అంటే డైరెక్ట్ టీ చాలా బాగుంది మంచిగా ఉంది అది ఇది అని చెప్పి అంటారు. ఇక మనం ఇట్లనే రోజు వచ్చినాం అనుకో వీళ్ళతో ఇందు కూడా నేర్చుకోవచ్చు. తోడా తోడా ఆత పూరా నయ్య ఆత అన్నట్టుంది మనది. కాబట్టి ఖచ్చితంగా మేము నేర్చుకుంటాం. ఇక ఎట్టి పరిస్థితులు ఇంకో బిజినెస్ ఇది మనది అనుకోవచ్చు. ఇక నాకు తెలిసి ఒకవేళ టీ ఇట్లా పెట్టాలనుకుంటే ఒకవేళ మేబీ ట్రై చేస్తాం మేము కూడా పెట్టడానికి. నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే మనం టీ రోజు ఇట్లా అమ్మినాం అనుకోండి అంతే కొంచెం మనకు కూడా ప్రాఫిట్ లెక్క వస్తుంది. కొంచెం మనం దాన్ని ఏమంటారు యాజ్ టీజ్గా కొంచెం మన యూట్యూబ్ వీడియోస్ కూడా వేసుకోవచ్చు. అదే ఆలోచన మీద ఉన్నాం. మా తమ్ముడు ఇట్లా ఒకవేళ చేస్తే పొద్దున సాయంత్రం టీ అమ్మి మధ్యలో అయితే వీడియోని అయితే చేసుకుంటాం. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో కిందనైతే కామెంట్ చేయరు. ఓకేనా గైస్, ఇంతటితో ఉంటున్నా. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.